పేదవాడు పోయే స్కూల్ గవర్నమెంట్ బడులు ఒక పద్ధతి ప్రకారం లాస్ట్ 5 years లో 2014 నుంచి 19లో గవర్నమెంట్ స్కూల్ నిర్వీర్యం చేశారు అధ్యక్ష. కాలివేలికి దెబ్బ తగిలితే ఏకంగా కాలినే తీసేసిన చందంగా సర్కారీ బడుల్లో చిన్న చిన్న లోపాలను చూపి వరుస మూసివేతలకు పూనుకుంది. దాదాపుగా 6,000 స్కూళ్లను అధ్యక్ష దగ్గరుండి రాషనలైజేషన్ అనే పేరు చెప్పి 6,000 స్కూళ్లను మూసేయించారు. 2014 నుంచి 2019 మధ్యలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ స్కూళ్లలో నీళ్లు ఉండవు, బాత్రూములు సరిగ్గా ఉండవు. ఆ స్కూళ్లలో బిల్డింగ్లు డీలాపిటేటెడ్ స్టేజ్ లో పూర్తిగా పడిపోయే పరిస్థితిలో బిల్డింగ్లు కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఆ స్కూళ్లలో చదువుతా ఉన్న పిల్లలకు అక్టోబర్ నవంబర్ మాసం వచ్చినా కూడా కనీసం స్కూల్ బుక్స్ కూడా సప్లై చేయని పరిస్థితి అధ్యక్ష. మధ్యాహ్న భోజనం పెట్టే పథకానికి అధ్యక్ష సరుకుల బిల్లులు కూడా అధ్యక్ష 6 నెలల నుంచి 8 నెలల సరుకుల బిల్లులు కూడా పెండింగ్ పెట్టిన పరిస్థితులు అధ్యక్ష. మధ్యాహ్న భోజనం చేస్తా ఉన్న ఆయాల జీతాలు కూడా 1000 రూపాయలు ఇచ్చే ఆనరోరియంస్ కూడా 8 నెలల పైచిలకు పెండింగ్ పెట్టిన పరిస్థితులు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సర్కారులో చూసాం అధ్యక్ష. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష నాడు నేడు అనే ప్రోగ్రాం అధ్యక్ష 45,000 స్కూళ్లను 3 దఫాలుగా అధ్యక్ష ఫస్ట్ ఫేజ్ లో 15,000 చిల్లర స్కూళ్లను అధ్యక్ష నాడు నేడు అనే ప్రోగ్రాం తీసుకున్నాం. 15,715 స్కూళ్ల కోసం 3,600 కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష. ఆయన చాలా రిపీటెడ్గా మాకందరికి చెప్తున్నది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇలా ఉండకూడదు, గవర్నమెంట్ చదివే పిల్లలకి చాలా మంచి ఎడ్యుకేషన్ రావాలి, మంచి వాతావరణంలో వాళ్ళు చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఒక ప్రగడ్బందీ డిజైన్ తోని ఈ స్కీమ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చూడబోసుకోవడం జరిగింది. వాళ్ళ పిల్లలను గొప్పగా చదివించాలన్న తపన ప్రతి కుటుంబంలోనూ ఉంది. కానీ ఆ చదువులకు అయ్యే ఖర్చులు తట్టుకోలేక గవర్నమెంట్ బడుల్లో నాణ్యమైన చదువులు లేవు అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు నా కళ్ళ ఎదుటిని చూశాను. ఆ పరిస్థితులన్నీ కూడా మార్చడం కోసం చరిత్రను మార్చబోయే తొలి అడుగులు ఈ రోజు వేస్తా ఉన్నాను. నాడు నేడు అనే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాను. ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ముండ నాలుగు పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదవకూడదండి? అగ్రవర్ణాల పిల్లలు లేకపోతే ఆధిపత్య వర్గాల పిల్లలే ఇంగ్లీష్లో చదవాలా? వీళ్ళు చదవకూడదా? పేదవాళ్ళు కూలీల పిల్లలు చదవకూడదా? వాళ్ళు రేపు పొద్దున విదేశాలకు పోకూడదా? వాళ్ళు కంపెనీలకు సీఓలు కాకూడదా? వాళ్ళు కంపెనీలకు సిటీఓలు కాకూడదా? ఎందుకు పేద పిల్లలు కాకూడదండి? వాళ్ళు ఎంతసేపు ఆటోలు తోలుకుంటున్నా కూర్చోవాలన్నా? తల్లి తల్లి కుటుంబం మళ్ళీ కూలీన పుట్టాలన్నా? ఎన్ని రోజులు చేయాలి? ఎన్ని తరాలు చేయాలి? సో అందుకొరకు ఇంగ్లీష్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. గివ్స్ యు స్టేటస్. రైట్ టు ఎడ్యుకేషన్ కాదు అధ్యక్ష, ఈ ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్తా ఉన్నాం. రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి మేము ఇస్తున్నాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. ఈ చలనం మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ముందు నుంచి ఒక తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నాను. ఇప్పుడు మన జగన్ మామయ్య గారు ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ద్వారా నేను ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటున్నాను. ప్రైవేట్ స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ కి ఇప్పుడు పేరుకి ఇది గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కంటే చాలా బాగుంది ఈ స్కూల్. ఈ నాడు నేడు అనే ఈ ప్రోగ్రాము, ఈ ఇంగ్లీష్ మీడియం చదువులు, ఈ అమ్మఒడి, ఈ మూడింటితో పూర్తిగా రెవల్యూషన్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ బడులకు పోగలుగుతాడు. అందులో తెలుగు అన్న సబ్జెక్ట్ కంపల్సరీ సబ్జెక్ట్ గా ఉంటుంది. తెలుగు ఒక వైపున సబ్జెక్ట్ గా నేర్చుకుంటూ ఇంగ్లీష్ మీడియం చదువులతో ఆ పేదవాడు తన పిల్లలను గొప్పగా చదివించే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. ఇక మీదట 8వ తరగతిలోకి ఎంటర్ అయ్యే ప్రతి పిల్లాడికి కూడా ఆ పిల్లలకందరికీ కూడా విద్యా కానుకతో పాటు 12,000 రూపాయలు దాదాపుగా విలువ చేసే ట్యాబ్ను కూడా ఆ పిల్లలకి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా పిల్లల జీవితాలను నిజంగా కూడా మార్చే కార్యక్రమంలో భాగంగా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధించే విధంగా ప్రతి క్లాస్ రూమ్ లోనూ టీవీ లేదా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసే దిశగా నాడు నేడులో భాగం చేస్తూ అడుగులు ముందుకు వేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీకు సపోర్ట్ చేసే ఈ ప్రభుత్వం, ఈరోజు మీ మీద పెట్టే ఈ ఇన్వెస్ట్మెంట్ రేపొద్దున మీరు ఇంకా పై స్థానంలోకి పోవాలి, ఇంకా మెరుగైన పరిస్థితులకి మీరు ఉండాలి. అప్పుడే మన రాష్ట్రం జెండా మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఎగురుతుంది. There's always good news in this wonderful country. Today's good news is about a group of underprivileged students, some of them the children of day laborers belonging to various government schools in Andhra Pradesh, who have got a remarkable opportunity this month to address the United Nations Sustainable Development Goals Conference in New York.
Hi, my name is Dadala Joshna. This is my first trip to US. We are in United Nations headquarters. We are participating in the SDG summit. This is the first time to sit in United Nations General Assembly Hall. I'm always thankful to our CM sir for giving us the opportunity. My father's name is C. Dastagiri. He is a lorry driver. My father's name is G. Gopi and he is a farmer. జగన్ మామయ్య, మీరు రాజన్నకి పుత్రుడు, రైతన్నకి మిత్రుడు, అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ముడు, మాలాంటి పిల్లలకు విద్యాదేవుడు. Nothing to say more than this, sir. Thanks for giving this golden opportunity. A small request, sir. I want to touch your feet, sir. మీ మీద నమ్మకంతో, మంచి చదువునిస్తారనే నమ్మకంతో నేను 2020లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్. మంచి చదువునే కాకుండా మాకు కడుపు నిండా అన్నం పెట్టారు సార్. మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని లైక్ క్వాలిటీ బ్యాగ్స్, బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, షూస్ అండ్ ఎవ్రీథింగ్ యూ గేవ్ అస్. మాకు ఏమేం కావాలో ఒక సొంత మామలాగా మమ్మల్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. మేము ఫ్లైట్ ఎక్కుతామని, అమెరికా వెళ్ళి ఒక రోజు ఇలా మాట్లాడతామని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. కళలో కూడా సాధ్యం కాని ఇళ్లలో సాధ్యం చేసి చూపించారు సార్ మీరు. Andhra Pradesh scored an impressive 38.50 points, surpassing Kerala's 36.55. Now, the Minister Satyanarayanan emphasized the state's immense pride in this accomplishment, attributing it to the visionary and dynamic leadership of Chief Minister Jagan Mohan Reddy. The State of Foundational Literacy and Numeracy in India report is a joint report published by the Government of India and Institute of Competitiveness. It ranks states based on basic skills in reading, writing and mathematics. చేస్తా ఉన్న ప్రతి కార్యక్రమం కూడా రెవల్యూషనరీగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా కని విని ఎరగని రీతిలో చేస్తా ఉన్నాం అధ్యక్ష.